12 నుంచి 18 సంవత్సరాల లోపు గల ఆడపిల్లలపై అవగాహన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల. నమస్కారం, టుడే విజయానికి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కిషోర్ బాలికల అవగాహన కార్యక్రమంను సిడిపిఓ శంషాద్ బేగం అధ్యక్షతన వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి అంగన్వాడీ కేంద్రాల నుంచి భారీ స్థాయిలో అంగన్వాడీ వర్కర్లు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ కిషోర్ బాలికల అవగాహన చాలా అవసరమని, 12 నుంచి 18 సంవత్సరాల ఆడపిల్లలకు అవగాహన కార్యక్రమం ముఖ్యమైనదిగా భావించాలని అన్నారు. డిఆర్డీఏ పీడీ మాట్లాడుతూ ఈ అవగాహన ద్వారా బాల్య వివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పలు అంశాలు భావి భారత పౌరులుగా రాణించాలంటే అందుకు కావలసిన స్ఫూర్తి, ఇలా పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క కార్యకలాపాల్లో ముందంజలో ఆడపిల్లలు ఎదగాలని కోరారు. ఎంపీపీ తమ్మిరెడ్డి తనూజ మాట్లాడుతూ ఈ అవగాహన సదస్సు కార్యక్రమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన విధానం చాలా అద్భుతంగా ఉందని, కిషోర్ బాలికలకు మంచి అవగాహన అని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఏఎన్ఎం తదితర మహిళలు పాల్గొన్నారు. ఇవి అటుకులు సార్, అటుకులతో అది పెట్టు. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా హైట్ ఉన్నారు కదా. ఆనందం
ఓపెన్ చేయండి. ఫోటోస్ సెక్రటరీ ఎక్కడికి ఉంది జాగ్రత్తల గురించి మరి వాళ్ళు లైంగికంగా ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి, బాల్య వివాహం చేసుకుంటే ఏ విధమైనటువంటి వాళ్ళకి అనర్థాలు కలుగుతాయి, బాల్య వివాహం చేసుకుంటే ఎలాంటి చర్యలు ఉంటాయి, బాలల హక్కులు ఏంటి, బాలల ఆడపిల్ల వివక్షణ అంటే ఏంటి, వాళ్ళు వచ్చేసి ఏ విధంగా మనం సేవ్ చేసుకోవడానికి మనం వచ్చేసి లంచీలు అనేవి ఎలా కాల్ చేయాలి, సేఫ్టీ యాప్ని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే కిషోర్ బాలిక నాయకత్వం లక్షణాలు ఎలా ఉండాలి, మనం ఏ విధంగా వాళ్ళు సర్పంచ్గా ఏ విధంగా ఉండాలి అని ఈ అన్ని విషయాల పట్ల వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ లో మనం చాలా విషయాలు నేర్చుకున్నాము. తర్వాత వచ్చేసి మళ్ళీ ఆ తల్లి ఇంకొక బిడ్డకు జన్మ ఇచ్చింది. అంటే 10% ఈ యొక్క
ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ జరిగిపోతూ ఉన్నాయి. జరిగిపోవడమే కాకుండా టీనేజ్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా ఉన్నాయి. డిపార్ట్మెంట్స్ ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా చాలా వరకు తల్లిదండ్రులలో అవగాహన లేకపోవడం, పిల్లల్లో అవగాహన లేకపోవడము, ఎక్కడో ఒక చోట తప్పుదారులకు వెళ్ళడం వల్లనే ఇలాంటి సంఘటనలకు గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుబడి మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతి జిల్లాలోనూ ఈ శాఖలను అన్నింటినీ సమన్వయం చేసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు, అంటే వీళ్ళందరూ సెలవుల్లో ఉంటారు కాబట్టి ఒక సమ్మర్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో ఎక్కడైతే బడిలో చదువుతున్న పిల్లలు సెలవులకు వచ్చుంటారు, బడి మానివేసినటువంటి పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ పిల్లలందరితో గ్రూపులుగా ఫామ్ చేసి జిల్లాలో 2300 గ్రూపులు ఫామ్ అయినాయన్నమాట. ఈ సమ్మర్ క్యాంపెయిన్లో ఇన్ని వందల గ్రూపులు ఫామ్ అయ్యాయంటే ఎంత శాతము యుక్త వయసు బాలికలు ఉన్నారు మన జిల్లాలో అని అర్థం చేసుకోండి. సో ఇలా ఫామ్ చేసి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి అని అంటే ముఖ్యంగా గ్రామ స్థాయిలో మనకు బాగా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మహిళా పోలీస్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క శాఖలో జాత ఎలిజిబుల్ అనమాట. సో వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఈ మంగళ మరియు శుక్రవారాలను ఎంచుకొని ఇక్కడ గ్రామాలకు వెళ్ళి ఒకటి బాలికలందరినీ నమోదు చేసుకోవడము, నమోదు చేసుకున్నటువంటి బాలికలకు ఆ వయసుకు తగినటువంటి శిక్షణ, అంటే ఈ యుక్త వయసు బాలికల్లో ఇందాక చెప్పుకున్నట్టు శారీరక అభివృద్ధిలో ఏమేమి మార్పులు వస్తాయి, తర్వాత ఆ వయసులో అందరూ తల్లిదండ్రులతో స్వచ్ఛందంగా మాట్లాడలేదు కాబట్టి ఋతుక్రమంలో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా చదువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, బయటకు వెళ్తూ ప్రతి గ్రామంలో ప్రతి ఎంఎస్కే ఈ సమ్మర్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం చేశారు. ఇందులో ఇప్పటి వరకు ఈ గ్రూపులన్నీ కూడా ఫామ్ అయినారు కాబట్టి మీకు అందరికీ తెలుసు ఎక్కడైతే చైల్డ్ మ్యారేజ్ జరిగితే అక్కడ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయండి. అలాగే డిపార్ట్మెంట్కి ఇక్కడ విచ్చేసిన పిల్లలకి మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో కిషోరి వికాసము వేసవి శిక్షణ తరగతి ముగింపు కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇది లాస్ట్ మంత్ 2వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు అనేవి ప్రతి గ్రామంలో నిర్వహించడం జరిగింది అని అందరూ కూడా తెలిసిన విషయం. ఎందుకంటే చాలా గ్రామాల్లో వేసవి సెలవుకి పిల్లలు చాలా మంది కిషోరి బాలికలు వస్తున్నారు. వాళ్ళకి ఈ శిక్షణ కార్యక్రమాలు కూడా చాలా మంది హాజరవడం కూడా జరిగింది. ఎందుకంటే మా ఊరికి కూడా మా పిల్లలు వెళ్తున్నారు. మా పెద్దమ్మ 8th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు మా పాప కూడా 2-3 క్లాసెస్కి అటెండ్ అయింది. మా పాప చెప్తుంది, మమ్మీ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళారు, ఈరోజు అక్కడ హైబ్రిడ్ క్లాసెస్ గురించి చెప్పారు, చాలా చక్కగా చెప్పారు మమ్మీ అని చెప్తుంది. ఏ పాప ఎప్పుడు వినలేదాము మీ స్కూల్లో చెప్పలేదంటే మాకు ఇంతవరకు ఇట్లాంటి క్లాసెస్ మా స్కూల్లో చెప్పలేదు మమ్మీ, నేను ఫస్ట్ టైం విన్నాను, నాకు కూడా కొద్దిగా దీని పట్ల అవగాహన కలిగింది అని చెప్పింది మా పాప. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మనం బేసిక్గా ప్రైవేట్ స్కూల్ అనేది ఇలాంటివి చాలా తక్కువ క్లాసెస్ నిర్వహిస్తారు, చాలా అరుదు కూడా. మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ప్రతి ఒక్క దాని గురించి చాలా చక్కగా అవగాహన అనేది కల్పిస్తారు. చాలా మంది పిల్లలకు కూడా వీటి పట్ల అవగాహన అనేది కూడా ఉంది కిషోరి బాలికలకి. అలాగే బాల్య వివాహాలు ఎర్లీగా పెళ్లి చేసుకునే దాని వల్ల కూడా చాలా క్లాసెస్ కూడా నేను మేడం గారు కూడా చాలా క్లాసెస్ కూడా వెళ్ళాము, అవగాహన కూడా కల్పించాము. మన మేడం గారు బేగో మేడం గారు ఇలాంటివి వాటిని చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే టైం అన్నమాట. పిల్లలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఈ సమయం అనేది చాలా కీలకం. తల్లిదండ్రులు ఖచ్చితంగా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం. తండ్రి తల్లి ఇద్దరు కూడా బాధ్యత వహించి పిల్లల యొక్క సంరక్షణ, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళు ఏ రకమైనటువంటి పోకడలు పోతున్నారనే దాని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉండాల్సిన అవసరం. ఈరోజు ఒకప్పుడంటే సెల్ ఫోన్ లేదు, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత
ఈ సెల్ ఫోన్లో పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ సెల్ ఫోన్లో సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్, అలాగే ఇన్స్టాగ్రామ్ రకరకాల ఈ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాం. మన 7th క్లాస్ 10th క్లాస్ పిల్లలు కూడా వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ అకౌంట్ ఉంది, నాకు కూడా లేదు పోటీ అంటే చెప్తున్నాను. అలాంటి అకౌంట్స్ ఉంటే ఇవన్నీ మంచిని ఉపయోగిస్తే ప్రపంచం మన చేతిలో ఉంటుంది, చాలా విజ్ఞానాన్ని సంపాదించవచ్చు. కానీ ఈ పిల్లల్లో చాలా మంది పిల్లలు అనవసరమైనటువంటి సైట్స్ ఓపెన్ చేసి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. దానివల్ల చాలా రకాలైనటువంటి అనర్థాలు అనేది వస్తూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఈ పిల్లలు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంతసేపు బయటికి వెళ్తా ఉన్నారు, వాళ్ళ యొక్క అంటే వాళ్ళని అమ్మాయితోనే కాదు, కానీ మనం జాగ్రత్తగా వాళ్ళని చూడాల్సినటువంటి ధర్మం బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇది చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను వచ్చి 9 నెలలు కాలమైంది. ఈ 9 నెలల కాలంలో ఇక్కడ దాదాపుగా 26 మంది మహిళలు మిస్ అయ్యారు, గార్డ్స్ మహిళలు. కానీ ఇందులో 18 మంది మహిళలు కిషోర బాలికలు, 18 మంది కిషోర బాలికలు మిస్ అయ్యారు మా దగ్గర 9 నెలల కాలంలో. అంటే వాళ్ళని పట్టుకొచ్చాం మేము 18 మందిని, ఆ పెద్ద పైన 27 మెంబర్స్ కూడా మనం పట్టుకొచ్చాము. కాకపోతే ఈ పిల్లలు ఏం చేస్తున్నారు అని తల్లిదండ్రులు మీరు గమనించాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా అనేది ఉంచాలి. ఎందుకంటే చేతులు కలగాక ఆకులు పట్టుకొని ఉపయోగం లేదు. ఈ మధ్య ఒకళ్ళు కడప నుంచి ఒక అమ్మాయి మన వెంకటగిరిలో అబ్బాయిని ప్రేమించింది. అమ్మాయి వయసు 14 సంవత్సరాలు, కడపలో అమ్మాయి వయసు 14 సంవత్సరాలు. మరి ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి ఎలాగా కలిసిందని చెప్పి నేను చూస్తే ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ లో ఈ అబ్బాయి మెసేజ్లు పెట్టడం, ఫొటోస్ అప్లోడ్ చేయడం చేశాడు. ఈ ఫొటోస్ చూసి ఆ అబ్బాయి డ్యాన్స్ చేశాడు అనమాట. ఆ డ్యాన్స్ చేసినటువంటి వీడియోని పోస్ట్ చేశాడు. దాంతో ఈ అమ్మాయి అట్రాక్ట్ అయ్యి 14 years గర్ల్ హాయ్ అని మెసేజ్ పెట్టింది. హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య మెసేజ్ల రూపంలో కంటిన్యూగా వారం రోజుల పాటు మెసేజ్లు, దాని తర్వాత ఫోన్లు మాట్లాడుకున్నారు. ఈ విధంగా అయిపోయిన తర్వాత అమ్మాయి డైరెక్ట్ వచ్చేసింది వెంకటగిరికి, వాళ్ళ ఇంటికి వచ్చేసింది అమ్మాయి. ఏదో చూస్తే వాడేం చెప్తున్నాడంటే మేమిద్దరం ప్రేమించుకున్నాం సార్ అని వెళ్ళితే హ్యూమన్ డెవలప్మెంట్ అంతట్లో కూడా ఒక మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే హెల్త్ పరంగా, ఇంటలెక్చువల్ గా, ఎమోషనల్ గా, సోషల్ గా అన్ని రకాలుగా, సామాజికంగా అన్ని రకాలుగా ఈ ఏజ్ లో పిల్లల్ని కరెక్ట్ గా గైడ్ చేసి కరెక్ట్ గా మనం వాళ్ళని డెవలప్మెంట్ దిశగా నడిపిస్తేనే వారికి కరెక్ట్ బిహేవియర్ కానివ్వండి, సోషల్ గా, ఎమోషనల్ గా వాళ్ళు కొన్ని ఇంటాలరెన్స్, ఫ్రస్ట్రేషన్స్ వీటన్నిటిని కూడా ఎలా రిలీజ్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా ఒక క్రూషియల్ ఏజ్ లో మనం అడాప్షన్ చెప్పవచ్చు. దానిలో భాగంగా ముఖ్యంగా మనం న్యూట్రిషన్ గురించి మాట్లాడితే మిల్లెట్స్ గురించి, మునగ గురించి మనం చాలా సందర్భాల్లో అంగన్వాడీ, ఐసీడీఎస్సీ, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో మనం పార్టిసిపేట్ చేస్తాము. సో ఇప్పుడు డైవర్సిఫైడ్ ఫుడ్ అనేది, బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం పిల్లలకి అందించాల్సినటువంటి ఏజ్ ఇది. మనం చూసినట్లయితే ఇండికేటర్స్ మనం చూసినట్లయితే న్యూట్రిషన్ పరంగా ఇప్పటికీ మనం డెవలపింగ్ స్టేజ్ లో ఉన్న డెవలపింగ్ కంట్రీ అయినప్పటికీ కూడా ఇంకా మనం మోర్టాలిటీ దిశగా, న్యూట్రిషనల్ ఇండికేటర్స్ దిశగా 50% డెవలప్మెంటే ఉంది. 50% ఇమ్మోర్టల్ గా తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళతో బాగా మాట్లాడి వాళ్ళ దగ్గర అపేక్ష పెట్టుకుంటే ఎలాంటివి జరగవు. కొన్ని దగ్గర తల్లి తండ్రి బిజీగా ఉండడం, పిల్లలు పట్టించుకోవడం పోవడం, ఆ తల్లి కసరడం, దీనివల్లనే మన పిల్లలు కూడా దూరం అవుతారు. ఇంకొకటి ప్రేమించడం, ఇంకోటి అదే మన ఇంట్లో అపేక్షగా ఉంటే అలాంటి జరగవు. అందుకని ప్రతి ఒక్క తల్లి కూడా కొంత టైం కేటాయించి, తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు కూడా ఆ పిల్లలతో టైం కేటాయించి
బాగుంటే ఇలాంటి జరగని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు తండ్రి బిజీ కావడం, తల్లి కథగా ఉండడం వల్లే ఎక్కువ మంది ఇంట్లో ప్రేమ లేక బయట ప్రేమించడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన ఇంట్లో మన బిడ్డలతో ఆపరేషన్ ఉంటే ఖచ్చితంగా ఆయనకి జరగని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్క తల్లి టైం కేటాయించి ఆపరేషన్గా ఉండాలి. తండ్రి కూడా అదే ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా పేరు పేరు అవసరం తెలుసుకుంటున్నారు. చేస్తున్నాను. నేను నా చదువును కొనసాగిస్తాను. అదేవిధంగా చేయాలని ప్రోత్సహిస్తాను. నా చుట్టూ ఎవరైనా బలవంతంగా బాల్య వివాహం చేసుకుంటే నేను దాని గురించి మాట్లాడతాను. ప్రతి బిడ్డకు స్వేచ్ఛగా కలలకనే నేర్చుకునే మరియు ఎదిగే హక్కు ఉందని నేను నమ్ముతున్నాను. నా హక్కులను పరిరక్షించడానికి నేను నా గళాన్ని వినిపిస్తాను. ఇప్పుడు హరిణి చంద్రకళ. Very helpful to us. She stopped my marriage. జిల్లా పరిషత్ Thank you.